ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. సాధారణంగా గొప్పగా జీవించాలనేటువంటి కోరిక అందరిలోనూ ఉంటుంది. ఎంత పేదరికంలో ఉన్నవారైనా సరే గొప్పగా జీవించాలి అనేటువంటి ఆశను కలిగి ఉంటారు. మన చుట్టూ నివసించే వారి కంటే మనం ఏమాత్రమూ తక్కువగా కనబడడానికి ఇష్టపడము. సాధ్యమైనంత వరకు గొప్ప వాళ్ళతో పోటీ పడాలని తాపత్రయపడుతూ ఉంటాము. అది మానవ నైజము. మనము ఎంత గొప్పగా జీవించినప్పటికీ కూడా ఆ గొప్పతనము కేవలము మనుషుల ముందు చూపించుకోవడానికే తప్ప దేవుని ముందు మాత్రం కాదు. దేవుని ముందు, దేవుని ఎదుట ఎలాంటి గొప్పతనమో మనకుండదు. ఒకప్పుడు బాగా గొప్పగా బ్రతికిన వాళ్ళు దరిద్రమైన స్థితిలోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరిద్రతలో ఉన్నవారు ధనికులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ధనము, ఐశ్వర్యము, ఈ లోక ఘనతలు, గొప్పతనము అనేవి ఏమాత్రము శాశ్వతమైనవి కాదు. మనం ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉంటాము అన్న నమ్మకం లేదు. గొప్పతనం రావడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను సరిగ్గా ఉపయోగించుకుంటే తప్పకుండా మన కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు, ఒక మనిషి శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు తను గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అదే ఒకవేళ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా వైకల్యం ఉన్నప్పుడు గొప్పతనం కోరడు, ధనాన్ని కోరడు, కానీ ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటాడు. నిర్గమకాండం 4:11లో అంగవైకల్యం కలవారిని అనగా మూగ, చెవిటి, కుంటి, గుడ్డి వారిని పుట్టించింది దేవుడే అని వ్రాయబడి ఉంది. మనం అలాంటి స్థితిలో లేమంటే మనల్ని పరిపూర్ణంగా పుట్టించింది దేవుడే కదా. మరి దేవుడు మనకు ఇచ్చిన ఈ పరిపూర్ణతను ఆధారంగా చేసుకుని మనుషుల ముందు గొప్పగా, ఘనంగా కనబడాలి అనుకుంటే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే అది మన నీతి కార్యాలను బట్టో, మన గొప్పతనాన్ని బట్టో కాదు. అది కేవలము దేవుని కృప మాత్రమే. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనాల్లో, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనకు ఈ సృష్టిలో దేవుని కంటే గొప్పది ఇంకేదీ లేదు. అలాంటి దేవుని కంటే చెత్తలాంటి మనిషికి విలువనిచ్చి వాళ్ళ మెప్పు కోరుకోవడం అంటే దేవుణ్ణి అవమానించినట్లే కదా. మనకంటూ ఏదైనా గొప్పతనాన్ని ఆపాదించుకోవాలి అంటే అది దేవుని విషయంలోనే సంపాదించుకోవాలి. దేవుని గురించి తెలుసుకున్నటను బట్టి మనం గర్వించాలి. అప్పుడే దేవుడు మన వలన ఆనందిస్తాడు. దేవుడిచ్చిన ఆరోగ్యము వలన జ్ఞానము, బలము, ఐశ్వర్యము సంపాదించుకొని ఆయననే లెక్క చేయకుండా మనుషుల ముందు గొప్పగా కనబడాలని అనుకుంటే అది వెర్రితనమే అవుతుంది. ఎందుకంటే మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనము మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకోకూడదు, కానీ మన హృదయాలను ఎరిగిన దేవుని ఎదుట యథార్థంగా, నమ్మకంగా జీవించాలి. అందును బట్టి మనం అతిశయించాలి. అశాశ్వతమైన ఈ లోకంలో మనకంటూ ఏదో స్థిరంగా స్థాపించుకోవాలని, ఘనంగా జీవించాలని, మనుషుల ముందు గొప్పగా ఉండాలని కోరుకోక, కేవలము మనం ఎలాంటి పాపంలో ఉన్నా మన పాపాన్ని బట్టి మనల్ని తృణీకరించక, మనల్ని అక్కున చేర్చుకొని మన పాపమంతటినీ క్షమించి మనల్ని శిక్షించాల్సిన దేవుడు క్షమించి రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణను మనము భయభక్తులతో కాపాడుకొని దేవునికి లోబడి దేవుని దృష్టికి ఘనంగా జీవించడానికి ఇష్టపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మేము జీవించినంత కాలము మాకున్న ఆధిక్యతలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి వృధాగా అతిశయింపక, కేవలము భూమి మీద కృప చూపుచున్న గొప్ప దేవా, నిన్ను బట్టి మాత్రమే మేము అతిశయించినట్లుగా మా హృదయాలను తగ్గింపుతో, దీన మనస్సుతో నింపుకొని బలిష్టమైన నీ రెక్కల క్రింద నీకు లోబడి నీకు ఇష్టంగా జీవించగలుగుటకు నాకు, మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ క్లుప్త వాక్య సందేశాలు మన ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.